రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2 సంవత్సరాల తర్వాత భారీ యుద్ధం లేదా భారీ దాడులు అన్నటువంటి తాజాగా జరుగుతున్నాయి. అది ప్రత్యేకించి చేయగలుగుతున్నటువంటిది ఉక్రెయిన్. జర్మనీ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, ఇతర నాటో దేశాలు, బ్రిటన్ ఇట్లాంటి వాళ్ళు ఇచ్చిన క్షిపణులతో ఎడతెరిపి లేని దాడులు చేస్తుంది. మొన్న హ్యామర్స్తో దాడులు చేసింది, నిన్నొచ్చేటప్పటికి ఒక స్పెషల్ మిస్సైల్స్తో దాడులు చేసింది, ఒక పక్కన రైల్వే వంతెనలు కూల్చడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు లేటెస్ట్ సీన్ కట్ చేస్తే తాజాగా రష్యా లోపలికి ఏకంగా డ్రోన్లతో ఎడతెరిపి లేని దాడులు చేసింది. 139 డ్రోన్స్తో జరిగినటువంటి అటాక్ అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. రష్యన్ ఫోర్సెస్ ఫాయిల్డ్ ఏ మెగా డ్రోన్ అటాక్ అటెంప్ట్ బై ద ఉక్రెయిన్ ఆర్మీ ఇన్ డొనెట్స్క్. రష్యన్ ఎయిర్ డిఫెన్స్ డిటెక్టెడ్ అండ్ jammed 139 Ukrainian drones over the region. Moscow claimed that Kyiv terribly failed in its attempt to carpet bomb Donetsk. The region has witnessed one of the most intense battles in Ukraine. Following the fall of Avdiivka, Ukraine attempted to push back Russia, but instead lost more territory. ఓ పక్కన డొనెట్స్క్ ప్రాంతంలో ఉన్నటువంటి అవద్వికాన్ని స్వాధీనం చేసుకుంది రష్యా. మరింత ప్రొసీడ్ అవుతుంది. ఇప్పటికీ 70% అవద్విక ఈ స్వాధీనం చేసుకున్నాక 80% అయినా వీటి ఇంపాక్ట్ కనబడుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మరింత అడ్వాన్స్ రష్యా అవుతున్నటువంటి వేళ దాన్ని నిలువరించడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం అని చెప్పాలా. దానికోసమని పెద్ద ఎత్తున డొనెట్స్క్ అంటే ఉక్రెయిన్దే, రష్యా ఆక్రమించుకున్నటువంటి ఉక్రెయిన్ ప్రాంతాన్ని దెబ్బతీయడం కోసం, అక్కడున్న రష్యన్ సైనికులను దెబ్బతీయడం కోసం డ్రోన్లని ఎడతెరిపి లేని డ్రోన్స్ దాడులకు పంపించింది. అయితే S-250, S-400 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా వాటిని దారిలోనే ధ్వంసం చేయగలిగింది రష్యా.